నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశం బండి భగీరథ్పై ఫోక్సో అనే అంశం కూడా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అసలు అరెస్ట్ కాబోతా ఉన్నాడా, ఏం జరగబోతుంది? ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం సహాయక మంత్రి కాబట్టి అతన్ని కాపాడేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ శంకరన్ ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏంది మీరు కూడా చూస్తూ ఉన్నారు, దాదాపు 9 రోజులు అవుతా ఉంది, ఇప్పటికీ కూడా ఎటువంటి అరెస్టులు, అంటే ఒక ఫోక్సో కేసు అనగానే వెంటనే రియాక్ట్ ఉంటుంది, వెంటనే జైల్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకు ఈ ఫోక్సో విషయంలో సిట్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుంది? అసలు ఏం జరుగుతుందంటారు? తెలంగాణ రాష్ట్రంలో బండి కుటుంబం సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో అంత కామెడీ ఉంది, ఏం లేదు. ఈ కామెడీలో బాధిత బాలిక కుటుంబం కుయ్యో మొర్రో అని, అయ్యా నా మీద అరాచకం జరిగింది, అఘాయిత్యం జరిగింది, నాకు పట్టుమని 17 ఏళ్ళు లేని నన్ను బలాత్కారం చేసిండ్రు, నేను మానభంగానికి గురైనా అని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వస్తే 6 గంటలు నిలబెట్టి ఆమె కౌంటర్గా కరీంనగర్లో ఎఫ్ఐఆర్ చేసి ఈమె ఎఫ్ఐఆర్ తర్వాత బుక్ చేయడం జరిగింది. ఆడికి అయిపోయిందా? కాలే. చట్టం ఎవరికి చుట్టం కాదన్నది తెలంగాణ పోలీసు. చుట్టం కాదని అనుకుంటేనే ఏం చేసిండ్రు? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. బెయిలబుల్ కేసుల తర్వాత ఇక తెలంగాణ సమాజం అట్లెట్లయితుంది? ఫోక్సో కేసు పెట్టాలి కదా. 17 ఏళ్ళ బాలిక మీద 18 ఏళ్ళు నిండలేదు, అఘాయిత్యం జరిగిందంటే ఇట్లెట్లా పెడతారు? ఇవాళ పేదోనికి ఒక న్యాయము, ఉన్నోనికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తే అప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అదైపోయిన తర్వాత ఆగినరా? ఆగలే. ఆగేం చేసిండ్రు? నా కొడుకు నిజాయితీ ఉంది, నా కొడుకు పట్ల ధైర్యం ఉంది, నా కొడుకు పట్ల ధర్మం ఉంది అని బొచ్చలు గుద్దుకుంటా వేదికల మీద చెప్పిన కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టాలా? వదిలిపెట్టలే. అబ్స్కాండింగ్లో పెట్టిండ్రు. అబ్స్కాండింగ్లో పెట్టి పోలీసు ఇక ఫోక్సో కేసు అయిన తర్వాత నోటీసులు ఇస్తే 2 రోజులల్లో వచ్చి హాజరైతా అని చెప్పిన కొడుకు పోయి హైకోర్టులో కేసు వేసిండు. నేను బాధితుణ్ణి, నా మీద ఎట్లాంటి అరెస్ట్ చేయొద్దు, ముందస్తు బెయిల్ ఇవ్వమని అడిగిండు. అరే, నీ మీద పెట్టిన కేసు ఏంది, నువ్వు అడిగే బెయిల్ ఏంది? ఇంకేం అర్థం కాలే. అమ్మాయి 18 ఏళ్ళు నిండలేదని తెలియంగానే అయిపోయాయిగా. ముఖ్యమంత్రి హుటాహుటీన వచ్చేసి సంజయ్ గారు మీ కొడుకుని తెచ్చి అరెస్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలి అని చెప్తుండు. ఇక దీనికి తోడు ఇంకొక అతను, ఆయన పార్టీ అధ్యక్షుడు అంట, ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమైతే లేదు. పార్టీ వేరు కుటుంబం వేరు అంటుండు. పార్టీ వేరు కుటుంబం వేరు, పార్టీ వేరు పర్సనల్ వేరు అంటుండు అని వేదికల మీద బండి సంజయ్ని కుటుంబ విషయాలు మాట్లాడిస్తుండు. ఇదంతా చూస్తుంటే ఈ 2 పార్టీల నేతలు కలిసి ఆడుతున్న డ్రామా అని అనిపిస్తలేదా? కాంగ్రెస్ బీజేపీ కలిసి. అవును కదా. మళ్ళా ఆయనే ముఖ్యమంత్రి అప్పయ్యప్పమని అడుగుడేంది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెచ్చి అప్పయ్యప్పుడేంది? ట్రాజెడీ కాదు, జోక్ కాదు, ఇది కామెడీ అయితే లేదు. అదే ఒక సామాన్య మనిషి అయితే, సామాన్య ప్రజానికంకతే 2వ రోజే ఇవాళ బుక్ అయితే 24 గంటల్లోపు అరెస్ట్ చేయాలి. మరి ఏమైంది? 24 గంటలు దాటిపోలే. చట్టం ఉన్నోడికి చుట్టమని నిరూపణ అయితేలే, అయిందా లేదా? తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. అలా చట్టం ఉన్నోనికి చుట్టం, లేనోనికి కష్టం అనేది మనకు అర్థం కావాలి. అలా నేను అడుగుతున్నా, అవునాయా? డబ్బు ఉంటే, అధికారం ఉంటే, హోదా ఉంటే, బలం ఉంటే, బలగం ఉంటే, అచ్చచ్చిన ఆంబోతు కదా ఊరి మీద పడి తిరిగినట్టు తిరగరాదు కదా. ఎవరిని పడితే అన్ని కొట్టకూడదు కదా. ఒకసారి కొట్టినప్పుడు మందలించకపోతేవి, 2వసారి కొట్టినప్పుడు మందలించకపోతేవి, 3వసారి, 4వసారి, 5వసారి, ఆఖరికత్తే మైనార్టీ తీరని బాలికని బలాత్కారమే. ఇంకా బుద్ధి రాకపోతే మిమ్మల్ని ఏమనాలి? నేను అడుగుతున్నా. ఈత చెట్టు గీతకాయలు ఉడతాయి కానీ తాటికాయలు అయితే ఉంటాయి కదా, అంతే కదా. ఏం చేసినావా నువ్వు? దారమోని గిరీష్ మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇట్లా జరిగింది, పార్టీలో మహిళల పట్ల ఇట్లా జరుగుతుంది అంటే అర్ధరాత్రి అనకుండా, అపరాత్రి అనకుండా నువ్వు వెంచుకున్న గుండాలని తీసుకుపోయి గుద్దిపిచ్చినవు చూడు. కర్మకున్నది పట్టుమని 10 రోజులు కాలే, అయిపోయిందా?
ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ధర్మం గొప్పది, న్యాయం గొప్పది, కర్మ గొప్పది. అవునా, గొప్పదే, ఒప్పుకోవాలి. తప్పు చేస్తే ఒప్పుకోవాలి. ఇదేందా ఎస్కేపిజం, ఇదేందా అబ్స్కాండింగ్? నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర పోలీస్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ అబ్బాయి ఏమన్నా ఇంటర్నేషనల్ స్మగ్లరా లేకపోతే పాకిస్తాన్ తీవ్రవాదనే దొరకకపోవడానికి? మీరు మాట్లాడుకుంటే నువ్వు తప్పు చేస్తే ఆయన కాపాడాలి, ఆయన తప్పు చేస్తే నువ్వు కాపాడాలి. గది చెప్పు ముచ్చట, గదే కదా జరుగుతుంది. అది కాకుండా నువ్వేమో నేను పొడుస్తాము పీకుతాము అని అంటే ఎవడు నమ్మాలి మిమ్మల్ని? ఎవడు నమ్మాలి? అదే నాలంటూనే ఇప్పుడు పంపిస్తారు. నా ఫోన్ లొకేషన్ కనుక్కొని, జీపీఎస్ లొకేషన్ కనుక్కొని ఇప్పుడే ఇమ్మీడియట్గా తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. అర్థమవుతుంది కదా? తెలంగాణ ప్రజలారా, మీకు చెప్పేది నేను, మీకు ఇలా బాధిత బిడ్డ ఇలా కులం వేరు కాదు, మతం వేరు కాదు, ఆస్తి వేరు కాదు, అంతస్తు వేరు కాదు, కానీ ఒక రాజకీయమే వేరు. రాజకీయమే వాళ్ళ దగ్గర లేదు. అట్లాంటి బిడ్డకే ఇంత అన్యాయం జరుగుతుంటే మరి పేదోని బిడ్డకి ఏముంటుంది? అంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఏం చెప్తారు అంటే, అమ్మాయి టార్గెట్ చేసింది ఒక హోం సహాయక మంత్రి కాబట్టి, కేంద్ర మినిస్టర్ కాబట్టి చాలా డబ్బులు ఉంటాయని ప్లాన్ చేసి దాదాపు 2 కోట్ల వరకు కూడా అతని దగ్గర తీసుకుంది. అతను చాలా అమాయకుడు, భగీరథ అని బీజేపీ నాయకులు మాట్లాడుతారు. 2 కోట్లు ఎక్కడ ఆయనకి? ముందు చెప్పాల్సింది ఏంటంటే, బండి సంజయ్ అనే వ్యక్తి చాలా కష్టపడ్డాడు, చాలా అవమానాలను ఎదుర్కొన్నాడు, చాలా రకాల బాధలను ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పటికీ ఆయన దగ్గర 2 కోట్లు అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో చూపించిండో లేదో తెలియదు. మరి ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏమైనా బిజినెస్ చేసిండా, రౌడీజం చేసిండా, గుండాయిజం చేసిండా, దొమ్మిడీలు చేసిండా? మాట్లాడడానికైనా తరికి ఉండాలి కదా. ఇవాళ బీజేపీ పార్టీ అంటే ఇంతో కొంత మాకు అభిమానం ఉంది. దేశంలో, ప్రపంచంలో చూస్తుంది నరేంద్ర మోడీని. ఆయన గురించి ఇవాళ మేము ఒక్క మాట మాట్లాడకుండా నోరు మూసుకుంటున్నాం. మేము ఇవాళ దేశం ముందు సెల్ఫ్ లాస్ట్ అనే నినాదం నువ్వు పాటిస్తావో లేదో మేము పాటిస్తాం. అందుకే మేము ఇవాళ నోరు మూసుకొని ఉన్నాం. ఈ రోజు వరకు కూడా బండి సాయి భగీరథ్ అరెస్ట్ కాకపోవడం అనేది సిగ్గుచేటు. అందుకే నోరు విప్పాల్సి వస్తుంది. ఇలా నా ఇంట్లో నా బిడ్డనే ఉంటుంది అంటే బుర్రు ఉండాలనే కదనే, ఎదులేక పెరుగుతూనే కాదు కదా, బుర్రు ఉండాలి కదా. ఇవాళ ఒక మహిళ తన కన్సెంట్ లేకుండా, అది వ్యభిచారి కానీ తన కన్సెంట్ లేకుండా బలాత్కారం జరిగితే దాన్ని రేపే అంటారు, బలాత్కారమే అంటారు. అది మళ్ళా మన చట్టం, పోక్సో చట్టం ఏం చెప్తుంది? 18 ఏళ్ళు నిండకపోతే మైనార్టీ తీరలేదు కాబట్టి పోక్సో చట్టం పెట్టాల్సి వస్తుందని చెప్తుంది. మరి ఇంట్లో ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ వినండి. ఇలా ముద్ద ఉంది, ముచ్చట ఉంది, ముద్దు ఉంది. మరి ఆ మాత్రం దానికి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చి మైనార్టీ తీరిన తర్వాత లగ్గం చేస్తా అంటే అయిపోతుంది కదా. నీ గౌరవం దక్కుతుంది, మర్యాద దక్కుతుంది, నీ రౌడీ ఈజానికి ఇంకా 4 కాలాలు ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. చిత్తశుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. ముందు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా ఉండాలంటే ముందు నీ మంత్రి పదవికి రాజీనామా అయ్యి, ఆ తర్వాత నీ కొడుకు నిజాయితీ కల్లోడు ప్రూవ్ అయిన తర్వాత నీకు మేము సల్యూట్ కొడతాం. అంతేగాని మీ అలా తప్పించుకోవడానికి, తిరగడానికి కోసము, నీ కొడుకుని తప్పించడానికి కోసము, అబ్స్కాండ్లో పెట్టడానికి కోసం ఈ అవుల పనులు చేయకు. చేయదు ఇవన్నీ. ఇక్కడ మైనర్ బాలికకు మద్దతుగా వార్తలు చేస్తున్నటువంటి, ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి మీడియా ఛానల్, కొన్ని యూట్యూబ్ ఛానల్ పైన నిన్న హైకోర్టు కొంచెం హెచ్చరిక జారీ చేసినట్టుగా కొన్ని వార్తలు చూసినాం మనం. హైకోర్టు అడ్వకేట్లు అసలు బండి సంజయ్ పేరు కానీ లేకపోతే ఫోటో కానీ వీడియోస్ కానీ వాడొద్దు, ఇది నిజంగా టార్గెట్ చేసినట్టుగా అవుతుంది, వాడొద్దు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసి వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చిన పరిస్థితి. దానిపైన వాడొద్దు అని ఎట్లా చూసారా? నిజంగా ఇటువంటి ఎప్పుడైనా చూసిరా యూట్యూబ్ ఛానల్ పైన ఇటువంటి చేయొద్దు అని చెప్పి? అసలు ఎవడా నాకు అర్థం కాదు. నూతి కాడికి పోయారట, ఈత రాదని గునుగుతే ఈత వస్తుందా? రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవడు వీడియోలు బయట పెట్టిండు, ఎవడు ఫోటోలు బయట పెట్టిండు, ఎవడు ఆడియోలు బయట పెట్టిండో వాని మీద ముందు కేసు కావాలి. అదన్నీ బయట పెట్టింది మీరే, మీ మీదనే ఫస్ట్ కేసు కావాలి. నేను అడుగుతున్న గౌరవప్రదమైన హోదాలు ఉన్నావు కదా, ఆర్టికల్ 105 105లో పార్లమెంటు సభ్యుల డ్యూటీస్, బాధ్యతలేందో ఒక్కసారి చదువుకో. సివిల్ కేసులలోనే ఎగ్జామ్షన్ ఉంటుంది తప్ప క్రిమినల్ కేసులలో ఎలాంటి ఎగ్జామ్షన్ ఉండదు.
ఇలా నేను బండి సంజయ్ గురించి ప్రచారం జరగద్దంటే బండి సాయి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ అంటారా లేకపోతే తొండి సంజయ్ అంటారా అనేది నేను అంటలే, సమాజం అడుగుతుంది. అలా ఈ తొండి పెట్టకుండా నీ కొడుకు తప్పు చేస్తే నీదే బాధ్యత. ఎందుకంటే మొదట తప్పు జరిగిన నాడే ఇవాళ నీ కొడుకుని మందలిచ్చుంటే, నీ కొడుకుని సంస్కరించుంటే ఈరోజు ఈ పరిస్థితి నీకు రాకపోతుండే. కాబట్టి నువ్వు బాధ్యత వహించాలి బరాబర్. నేను అడుగుతున్నా ఇవాళ ముఖ్యమంత్రి, ఇలా కొడుకుని తెచ్చి అప్పగించేమనుడు కాదు, నువ్వు సవాల్ ఇసిరి రాజీనామా చేసి నీ కొడుకుని అప్పగించి ఇలా ఇన్వెస్టిగేషన్కి సహకరించమని అడగాలి. అది అడగకుండా ఈ దొంగదారులు దొడ్డిదారులు ఎత్తుకున్నాడేందా. చివరిగా ఇప్పటికీ 9 రోజులు గడుస్తుంది. అసలు ఫోక్స్ అనగానే వెంటనే రియాక్షన్ ఉంటుంది. 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో జైలు పడాల్సిన, జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే అంత పూర్తి జడ్జిమెంట్ వస్తుంది. కానీ ఇప్పటికీ 9 రోజులు అవుతున్నా అరెస్ట్ కాకపోవడం, నిజంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంటారు ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఏం జరుగుతుంది? అన్నట్టుంది, కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తగారు అలుగులో వాడి చచ్చిపోయిందంట అన్నట్టు ఇక అట్లనే ఉంటుంది. అసలు అరెస్ట్ అయినా కేసుని ఎన్ని తప్పుదవాలు పట్టిస్తారో, తప్పుడు దారులు ఇప్పుడే చూస్తున్నాం కదా. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఇంకా షార్ట్ షీట్ కూడా వేయలే, అరెస్ట్ కాలే, ఛార్జ్ షీట్ వేయక ముందే ఇన్ని ఎత్తికడలు జరిగినాయని చెప్తున్నా కదా. అందుకనే కామెడీ జరుగుతుంది తెలంగాణలో. బండి కుటుంబ కథా చిత్రం నడుస్తుందని చెప్పిన కదా. నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని పోతే బాధిత బాలిక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్తే కౌంటర్ కేసు ఫైల్ చేసినావు. చట్టం చుట్టం కాదని పోలీస్ చెప్తూనే బెయిలబుల్ సెక్షన్లు పెట్టిండ్రు. తర్వాత ప్రజా వ్యతిరేకత రాగానే నాన్ బెయిలబుల్ పెట్టిండ్రు. తర్వాత వచ్చి నా కొడుకు నిజాయితీ కల్లోడు అని చెప్తూనే ఇలా ఇచ్చిన నోటీస్కి 2 రోజుల టైం అడిగి హైకోర్టులో కేసు వేసినావు. హైకోర్టులో కేసు వేసిందని చాలక సివిల్ కోర్టుకు పోయినావు. సివిల్ కోర్టుకు పోయి ఇక నీలాంటోడు నాలంటోడు ఇలా ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేస్తామని ఏదో టీఆర్ఎస్ అనుకుంటా, టీఆర్ఎస్ అంటే ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేస్తే మీ ఇంటి మీద దాడి చేస్తా అని బండి సంజయ్ బదిలిచ్చిండు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా కాపాడుతాము, ఇక ఈ చిన్న చితక యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వీటి మీద దాడులు చేస్తాము. ప్రజలు ఊకోరు, ప్రజలు అన్నీ ఆసంతం గ్రహిస్తున్నారు. కాబట్టి గుండాయిజం, ద్రౌడీయిజం, దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కువ కాలం నడవయి, ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఎస్ నీ దగ్గర అయినా నేను అడుగుతున్నా, నువ్వు అందరినీ కలుపుకొని పోతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి క్యాండిడేట్వి. ఏం రోగం పుట్టిందని ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తున్నావు? ఏం రోగం పుట్టిందని ఇలా దయ్యాలను వెంబడేసుకొని తిరుగుతున్నావు? ఏం రోగం పుట్టింది? చేసినది తప్పు ఒప్పుకో, తీసుకొచ్చి మైనార్టీ తీరంగానే పెళ్లి చేస్తాను ఒప్పుకో, నీ గౌరవం మర్యాదలు అన్నీ దక్కుతాయి. లేదంటే నేను దరిద్రం వెంటాడుతుంది, దరిద్రము వెంటాడుతుందట. ఏదో అంటారు ఇంకో మాట, దయ్యం దండి ఉంటేనట ధైర్యం మొండిగా ఉంటుందంట. అంటే న్యాయం కర్మ మొండిగానే ఉంటుంది ఎవడైనా, నాకైనా అదే. అందుకనే మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకి, తెలంగాణ యువకులకి నేను చెప్తున్నా, ఒక మహిళ కన్సర్న్ లేకుండా ఏ తప్పు చేసినా తప్పే. అది ఎవడన్నా నాకైనా అదే వర్తిస్తుంది. ఒప్పుకోవాలి, తప్పు చేస్తే ఒప్పుకోవాలి.